నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయి పిల్లాన్ని గొప్పెంటి 41వ భాగం. మాట నువ్వంటే దెబ్బలు నేనేస్తాను, 1కి 2 అంది శిరీష సీరియస్గా మొహం పెట్టి. సూరి బిత్తరపోయాడు. బైక్ తీస్తావా లేక నీ మాట కన్నా నా దెబ్బలు ముందు మొదలు కావాలా దబాయించింది. అతను మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు చిత్రాలయ మాల్కి వచ్చారు. అతను బండి పార్క్ చేశాక ఇద్దరు లోపలికి వెళ్లారు. ఏం సినిమాకి వెళ్దాం అడిగాడు అతను కొద్దిగా సందేహిస్తూ. ఆమె మొహంలో ఎక్కడ నవ్వు లేకపోవడమే అందుకు కారణం. ఆమె కోపం అతనికి తెలియనిది కాదు. అందుకే తన కోపాన్ని బయటపెట్టడానికి జంకుతున్నాడు. అతని అవస్థ చూసి ఆమె నవ్వుకుంది. నీ ఇష్టం అంది పొడిగా. అతను ఇక ఆమెని అడగలేదు. వెళ్ళి టికెట్స్ తీసుకుని వచ్చాడు. హిందీ సినిమా, హర్రర్ థ్రిల్లర్. అమ్మో నాకు భయం అంది. నా ఇష్టం అన్నప్పుడు నేను తీసుకువెళ్లే సినిమాకి రావాలి అన్నాడు సీరియస్గా. ఇక మరీ ఆట పట్టిస్తే బాగోదని బుద్ధిగా అతని వెంట నడిచింది శిరీష. ప్రేక్షకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అరాకొరగా ఉన్న వాళ్లలో ఎక్కువ మంది జంటలే. వరుసలో మధ్య సీట్లు కావడంతో ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. కార్నర్ సీట్లు అడగలేదా అడిగింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగాడు సీట్లో కూర్చుంటూ సూరి. ఆమె అతని పక్కన కూలబడింది. సినిమా చూడడానికి మాత్రం కాదు అతని చెవిలో చెప్పింది. సూరి ఆమె వైపు సీరియస్గా చూశాడు. సిరి, నాకు పబ్లిక్ ప్లేసెస్లో అలాంటివి నచ్చవు అన్నాడు స్క్రీన్ వైపు తన మొహం తిప్పుతూ. ఆమె అతని బైసెప్ చుట్టూ తన చేతిని చుట్టింది. ఎలాంటివి నచ్చవు చిలిపిగా అడిగింది. ఇంకా లైట్లు ఉండడంతో అతను సున్నితంగా ఆమె చేతిని విడిపించుకున్నాడు. ఇలాంటివి అన్నాడు ఆమె చేతిని ఆమె ఒళ్ళో పెడుతూ. మరి నన్ను ఆ రాత్రి ముద్దు పెట్టుకున్నది నువ్వు కాదా? ఎవరబ్బా ఆలోచనలో పడిపోయినట్టు నటించింది. అది వేరే ఇది వేరే. ఆ వీధిలో ఎవరూ లేరు, ఇక్కడున్నారు. ఎవరైనా వీడియో తీస్తే లేనిపోని న్యూసెన్స్ అన్నాడు ఆమెకి నచ్చ చెప్తున్నట్టుగా. సూర్య మాటల్లో లాజిక్ ఉండడంతో శిరీష ఇక తర్కించలేదు. కొద్దిగా సర్దుకుని కూర్చుంది. లైట్ లేపాక చెయ్యి పట్టుకోవచ్చా అడిగింది బుంగమూతి పెట్టి. అతనికి నవ్వొచ్చింది. సరే అన్నాడు. అతనికి ఆమె సాన్నిహిత్యంలో మెల్లమెల్లగా చికాకు మాయమై మనసు తేలికపడింది. ఆమె సోగకళ్ళలో అల్లరి అతని కోపాన్ని బాధని మర్చిపోయేలా చేసింది. సిరి, నిన్ను విసుక్కుంటే నన్ను నిజంగానే కొడతావా నిమిషం తర్వాత అడిగాడు సూరి. ఒక్కొక్కరే వస్తున్నారు లోపలికి. పావువంతు హాల్ మాత్రం నిండింది. వాళ్ళు కూర్చున్న రూమ్ మాత్రం ఖాళీగా ఉంది. ఇంకా ఎవరూ రాలేదు. నువ్వు నన్ను నిజంగా విసుక్కుంటావా అడిగింది ఎదురు. అతను సమాధానం చెప్పలేదు. కొట్టు, కానీ చాలామంది ఆడపిల్లల్లాగా మాట్లాడడం మానేకు, ఉండలేను అన్నాడు సూరి. ఆమెకి కళ్ళు చెమర్చాయి. సూరి, గోపి కావాలని చేసినది కాదు. పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ క్షణంలో ఆ అమ్మాయిని రక్షించడం ముఖ్యమా లేక నువ్వు బాధపడకుండా చూసుకోవడం ముఖ్యమా అంటే గోపి మొదటిదానికి ఓటేశాడు. అంటే బహుశా మీ అక్కయ్యని ఆ పరిస్థితుల్లో ఊహించుకుని ఉండొచ్చు. నువ్వు తన ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడివి అడిగింది శిరీష. అతను సమాధానం చెప్పలేదు. అంతలో లైట్లు ఆరిపోయాయి. స్క్రీన్ మీద అడ్వర్టైజ్మెంట్లు మొదలయ్యాయి. ఆమె స్క్రీన్ వైపు తిరిగింది. అతను ఓరగా చూశాడు ఆమె వైపు. సీరియస్గా ఉంది ఆమె మొహం. ఆమె మాటల్లో నిజముందని గ్రహించాక గోపి మీద కోపం పోయింది సూరికి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె అతని వైపు చూసి నవ్వింది. ఎదురుగా స్క్రీన్ మీద ఏం బొమ్మ ఆడుతోందో ఇద్దరి తరలకి ఎక్కలేదు. అంతలో ఒక జంట హడావిడిగా ఆ రోలోకి వచ్చారు. సర్దుకుని కూర్చున్నారు సూరి, సిరి. వాళ్ళు కార్నర్ సీట్లలో కూర్చున్నారు. ఒకసారి వాళ్ల వైపు చూసి సినిమా మీద ఫోకస్ పెట్టారు ఇద్దరు. మధ్య మధ్యలో పక్క సీట్లో నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. వాళ్ళకి చెప్పనా మెల్లగా మాట్లాడుకోమని మధ్యలో విసుగ్గా అన్నాడు సూరి. ష్ అంది నవ్వు ఆపుకుంటూ శిరీష. ఇక కొంత సమయం గడిచాక వాళ్ళు కొద్దిగా అతిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆమెని అతను ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా తెలుస్తోంది వీళ్ళిద్దరికీ. ఓరి భగవంతుడా! అతని భుజానికి తల ఆనించి కళ్ళు గట్టిగా మూసుకుంది శిరీష. ఒక్కసారిగా ఆమె పరిమళం అతన్ని చుట్టుముట్టింది. ఉక్కిరిబిక్కిరైపోయాడు సూరి. అతని నిగ్రహాన్ని, ఆమెలోని ఆడతనం అణువణువునా పరీక్షిస్తోంది. ఆమె మెత్తని అందాలు అతని ముంజేతిని తాకుతుంటే అతను ఊపిరి బిగబట్టాడు. ఎదురుగా స్క్రీన్ మీద ఏం జరుగుతోందో హఠాత్తుగా అతనికి లింక్ తెగిపోయింది. ఆమె వెచ్చని ఊపిరి అతన్ని రెచ్చగొడుతోంది. అదే సమయంలో పక్క నుంచి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. అతను గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. తనని తాను అదుపు చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడతను. తన తలని కొద్దిగా పక్కకి తిప్పితే చాలు ఆమె పెదవుల్ని అందుకోవచ్చు. ఆ తీయని రుచి అతని మనసులో మెదలగానే హఠాత్తుగా కళ్ళు విప్పి లేచి నిలబడ్డాడతను. ఆమె ఆశ్చర్యంగా చూసింది. నేను వెళ్ళాలి అని ఆమె కోసం చూడకుండా బయటికి నడిచాడు. ఆమె తెల్లబోయింది. అతను ఎందుకలా ప్రవర్తించాడో ఆమెకి అర్థం కాలేదు. తానేమైనా అతన్ని ఇబ్బంది పెట్టిందా?
ఆమె అంచనా వేయడానికి ప్రయత్నించింది. 10 నిమిషాలు ఎదురు చూసింది అతను వస్తాడేమో అని. రాలేదు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. అతని వెనక వెళ్ళాలా లేక అతని కోసం ఎదురు చూడాలా అన్నది అర్థం కాలేదు ఆమెకి. ఆమె అయోమయాన్ని దూరం చేస్తూ పావుగంట తర్వాత అతను తిరిగి వచ్చాడు, చేతిలో పాప్కార్న్ డబ్బా, కూల్ డ్రింక్ కంటైనర్తో. ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది. అతను ఆమె పక్కన కూర్చుని చిన్నగా కంఠం సవరించుకున్నాడు. దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నాను ఆమె చెవిలో అన్నాడు. ఆమె అతని వైపు చూడలేదు. అతని భుజం మీద తలవాల్చింది. అంతలో ఇంటర్వెల్ కావడంతో లైట్లు వెలిగాయి. అయినా ఆమె అలానే కూర్చుంది. పక్కన కూర్చున్న వాళ్ళని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు అనాలోచితంగా ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటూ. ఎందుకు అలా బయటికి వెళ్ళిపోయావు సూరి అడిగింది శిరీష. కొన్ని క్షణాలు అతను మాట్లాడలేదు. ఆమె రెట్టించలేదు. సినిమా మొదలవగానే ఇద్దరూ మౌనంగా చూడడంలో మునిగిపోయారు. పక్కన కూర్చున్న జంటలో అబ్బాయి హేమంత్ ఫ్రెండ్ రమేష్ అని సినిమా అయ్యి బయటికి వస్తుంటే గుర్తుపట్టింది శిరీష. ఆ అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది అనుకుంది. ఆ విషయం ఇక అక్కడితో మర్చిపోయింది. ఇద్దరూ బయటకొచ్చారు. అతను గంభీరంగా ఉండడంతో ఆమె అతని మౌనాన్ని ఛేదించే ప్రయత్నం చేయలేదు. అతను బైక్ స్టార్ట్ చేశాక ఎక్కి కూర్చుంది. గట్టిగా పట్టుకో నన్ను చాలాసేపటి తర్వాత అన్నాడు సూరి. శిరీష అతని నడుము చుట్టూ తన 2 చేతులు వేసి బిగించింది. అతను బీచ్ రోడ్ వైపు తన బండిని తిప్పాడు. అప్పటికి సమయం రాత్రి 10 గంటలు దాటింది. బైక్ పార్క్ చేసి ఆమె చేతినందుకుని గట్టు మీద కూర్చున్నాడు. ఆమె అతని పక్కన కూలబడింది. అతను గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. శిరీష మత్తైన పరిమళంతో నిండి ఉన్న సూర్య ఊపిరితిత్తులు సముద్రపు గాలిని తమలో నింపుకున్నాక తేలిక పడినట్టుగా అనిపించింది. నన్ను క్షమించు సిరి, అలా అర్థాంతరంగా నేను వదిలి బయటికి వెళ్ళాను అన్నాడు అప్పటికే పల్చబడిన ట్రాఫిక్ని గమనిస్తూ. కారణం తెలుసుకోవచ్చా అడిగింది శిరీష. నువ్వే అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ సూరి. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. నిన్ను బాధ పెట్టేలా ఏమైనా ప్రవర్తించానా అడిగింది. ఊహు, నువ్వు అంత సన్నిహితంగా ఉంటే తట్టుకోలేకపోయాను. నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపించింది, గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది నిజాయితీగా చెప్పాడు సూరి. శిరీష మొహం గులాబీ వర్ణంలోకి మారింది. వీధులని పహారా కాస్తున్న రక్షక భటులు తన బాధ్యతను నిర్వర్తించడం కోసం నిఠారుగా నిలబడి ఉన్నట్టుగా ఉన్నాయి విద్యుత్ దీపపు స్తంభాలు. ఆ వెలుతురులో ఆ రంగు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది ఆమె మొహం మీద. మరి బయటికి వెళ్ళడం ఎందుకు లోగొంతుకుతో అడిగింది. లోపల ఉండి ఆ పని చేయొచ్చు కదా అన్న అర్థం స్ఫురించింది ఆమె కంఠస్వరంలో. అతనికి నవ్వొచ్చింది, కానీ నవ్వలేదు. అప్పుడు మనకి మన పక్కన కూర్చున్న వాళ్ళకి తేడా ఉంటుందంటావా ఎదురడిగాడు. ఆమె మాట్లాడలేకపోయింది. నిన్ను అలా అందరి మధ్యలోనూ ముద్దు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు సిరి. ఇది ఏదో అప్పుడు పుట్టిన కోరిక తీర్చుకోవడం కాదు. నీతో ముద్దంటే నిన్ను నువ్వు మర్చిపోయేలా చేయాలి. నన్ను నీలో కలిపేసుకునేంత ఉధృతంగా ఉండే ఆ ముద్దు అలా పబ్లిక్లో పెట్టి నిన్ను అవమానించలేను. ఎందుకంటే నేను నిన్ను ముద్దు పెట్టుకునేటప్పుడు నా పేరు నువ్వు పదే పదే పిలుస్తూనే ఉంటావు సిరి. ఇది మన ఇద్దరికి మధ్య మాత్రమే ఉండవలసిన మధురమైన అనుభూతి. అలా అందరి మధ్య పెట్టలేను. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నేను ముద్దు పెట్టుకుని తీరుతాను, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అది కూడా 4 గోడల మధ్య అన్నాడు సూరి. శిరీష మాట్లాడలేకపోయింది. అతని చేతిలో ఉన్న తన చేతిని బిగించి అతని చేతిని పట్టుకుంది. ఐ లవ్ యూ సూరి చెప్పింది. సూరి ఆశ్చర్యంగా చూశాడు శిరీష వైపు. సాధారణంగా అమ్మాయిలు అంత త్వరగా ఆ మాటలు అబ్బాయిలతో చెప్పరని ఎక్కడో చదివాడు అతను. 100 సార్లు అబ్బాయి చెప్తే ఒక్కసారి అమ్మాయి చెప్తుందట. కానీ శిరీష ఆ నియమాన్ని పెద్దగా పాటిస్తున్నట్టుగా లేదు. అతని మొహంలో మారుతున్న భావాలను చూసి ఆమె నవ్వుకుంది. నాకు మనసులో మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే అలవాటు. లోపల దాచుకుని నాలో నేను కుమిలిపోవడం కానీ టెన్షన్ పడడం కానీ అస్సలు చేత కాదు చెప్పింది నవ్వుతూ శిరీష. అతను నవ్వాడు. మీ ఇంటి నుంచి బయటపడినప్పుడు మనసంతా చాలా చికాకుగా ఉంది, కానీ ఇప్పుడు రిలీఫ్గా ఉంది అన్నాడు సూరి. ఎందుకనో సినిమా అంత నచ్చిందా తమాషాగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది శిరీష. అతను ఆమె చెయ్యి అందుకున్నాడు. సినిమా కన్నా నాతో సినిమాకి వచ్చిన అమ్మాయి బాగా నచ్చింది అన్నాడు ఆమెకి కొద్దిగా దగ్గరగా జరిగి. ఆమె చిన్నగా కంఠం సవరించుకుంది. కళ్ళతోనే అది పబ్లిక్ ప్లేస్ అని గుర్తు చేసింది. అతను ఆమె చేతిని వదిలి ఇంకా అక్కడే బండి పెట్టుకుని కూర్చున్న అతని వైపు చూశాడు. ఏమైనా తింటావా అడిగాడు. ఆమెతో మరింత ముందుకు వెళ్లే ముందు తన అలవాట్లు పద్ధతులు ఆమెకి తెలియచేయాలని అనుకున్నాడు. తర్వాత అనుక్షణం గొడవ పడడం అతనికి అస్సలు ఇష్టం లేదు. తమ మధ్య అంతస్తుల భేదంలో పాటుగా పెరిగిన వాతావరణంలో కూడా తేడాలు ఉన్నాయని తెలుసు అతనికి. ఇప్పటికే శిరీషకి దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది. ఇక తమ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం మొదలుపెట్టాక ఆమెకు దూరం అవడం అంటే నరకం చూడడమే. అందుకే తన పరిస్థితి ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు. ఆకలిస్తోంది అంది శిరీష. ఎక్కడికైనా హోటల్కి వెళ్దామా అడిగాడు సూరి. ఆమె ఏ 5 స్టార్ హోటల్ పేరు చెప్పినా తనకి కుదరదని నిర్మోహమాటంగా చెప్పేయాలని అనుకున్నాడు. ఎందుకంత దూరం?
ఇక్కడ బజ్జీలున్నాయిగా, సముద్ర పొడ్డును కూర్చుని మిర్చి బజ్జీ తింటూ చల్లని సాఫ్ట్ డ్రింక్ తాగితే ఆ మజాయే వేరు అంది అతని చెయ్యి పట్టుకుని ఆ బండి వైపు లాక్కెళ్తూ. అతను తన ఆశ్చర్యాన్ని లోపలే దాచుకున్నాడు. ఆమె చిన్నపిల్లల బండి అద్దం మీద నుంచి లోపలికి తొంగి చూస్తుంటే నవ్వొచ్చింది అతనికి. కారం తట్టుకోగలవా? ఆమె అడిగినవి కొంటూ అడిగాడు. కారంతో ముక్కు ఎగబీల్చుకుంటూ బజ్జీలు తినడం భలే ఉంటుంది లొట్టలేస్తూ చెప్పింది శిరీష. సూరి గట్టిగా నవ్వాడు. మరమరాల మిక్స్చర్ తింటావా అడిగాడు. అది తినకపోతే ఎలా అడిగింది కళ్ళు తిప్పుతూ. అతను నవ్వుతూనే ఆమె అడిగినవి కొన్నాడు. ఆ ప్యాకెట్లు తీసుకుని బీచ్ వైపు నడిచారు. మెత్తని ఇసుకలో కూలబడి సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలని చూస్తూ ఆమె చెప్తున్న కబుర్లు వింటూ ఉంటే సూరికి మనసు దూదిపింజలా గాల్లో తేలిపోతున్న అనుభూతి కలిగింది. సూరి, గోపి మీద కోపం పోయిందా? కొంత సమయం గడిచాక ముక్కు ఎగబిలుస్తూ కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. ఎప్పుడో పోయింది. వాడి మీద కోపం ఇంతసేపు ఉండదు. అందులోనూ నీతో ఇంత టైం గడిపాక బాధ, కోపం అనే నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కడుంటాయి అడిగాడు నవ్వుతూ సూరి. కొంతసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. వెన్నెల్లో సముద్రాన్ని చూడడంలో ఉన్న తీయని అనుభూతి మరెందులోనూ లేదేమో. మరీ ముఖ్యంగా పక్కన ప్రియురాలుంటే ఇక చెప్పేదేముంది? మరైతే ఫోన్ చేయొచ్చు కదా అడిగింది. కానీ అతను సమాధానం చెప్పేలోపుగా గాలి వలన వాళ్ళకి చిన్నగా అమ్మాయి అరిచిన అరుపు, అటుపైన కొన్ని మాటలు వినిపించాయి. ఒకరి మొహం ఒకరు చూసుకుని లేచి నిలబడ్డారిద్దరూ. పేపర్లని కవర్లో పెట్టేసి ఖాళీ అయిన కూల్ డ్రింక్ టిన్నులని ఆ కవర్లో దూర్చి పట్టుకుని మాటలు వినిపిస్తున్న దిశగా అడుగులు వేశారిద్దరూ. ఒక వీధి కుక్క ఇసుగులో ముడుచుకుని పడుకుంది. వీళ్ళని ఒకసారి తలపైకెత్తి చూసి తనకేమీ పట్టనట్టుగా తిరిగి ముందరి కాళ్ళ మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. శిరీష సూర్య చెయ్యి పట్టుకుని ఆందోళనగా అటు అడుగులు వేసింది. వాళ్ళకి కొద్ది దూరంలో ఒక అమ్మాయి, అబ్బాయి నిలబడి ఉన్నారు. దేనికో వాదించుకుంటున్నారు. అతను విసురుగా ఆమె చెయ్యి పట్టుకుని తన వైపు లాక్కుంటున్నాడు. ఆమె అతని దూరం నెట్టే ప్రయత్నం చేస్తోంది. అప్పటికే అర్ధరాత్రి కావస్తూ ఉంది. హే అరిచాడు సూరి. అతను ఉలిక్కిపడి ఆమెకి దూరం జరిగాడు. ఏం చేస్తున్నావురా? వదిలే అమ్మాయిని అరిచాడు సూరి. రమేష్ ఆశ్చర్యంగా అంటున్న శిరీష వైపు నీకు వాడు తెలుసా అన్నట్టుగా చూశాడు సూరి. వాడు నాకు తెలుసు. ఫ్రెషర్స్ డేకి హరిణిని అందాల పోటీలో పార్టిసిపేట్ చేయమని వీడి ఫ్రెండ్ దాన్ని వెంటపడ్డాడు అంది శిరీష. ఇద్దరికిద్దరే అన్నమాట అంటూ వేగంగా అటు నడిచాడు సూరి. అప్పటికే రమేష్ ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఆమె అతనితో వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఆ పెనుగులాటలో సూరి అక్కడికి చేరుకున్నాడు. వదలరా అమ్మాయిని సీరియస్గా హెచ్చరించాడు. ఇది నీకు సంబంధించిన విషయం కాదు, వెళ్ళిక్కడి నుంచి కోపంతో మిర్రిమిర్రి చూస్తూ అన్నాడు రమేష్. నాకు సంబంధించిన విషయమే. నా కళ్ళెదురుగా ఒక అమ్మాయిని అల్లరి పెడుతుంటే నాకు పట్టనట్టుగా వెళ్ళలేను. ముందు వదులు, తర్వాత మాట్లాడు అంటూ అతని మీదకి దూసుకు వెళ్ళబోయాడు సూరి. శిరీష వెనక్కి లాగి ఉండకపోతే రమేష్ పళ్ళు రాలిపోయి ఉండేవి సూరి కొట్టిన దెబ్బకి. వాడికి సంస్కారం లేదు కదా అని మన సంస్కారం మనం మర్చిపోకూడదు సూరి హెచ్చరించింది శిరీష అతన్ని. సూరి మాట్లాడకుండా కోపంగా చూశాడు రమేష్ వైపు. ఇది నా దగ్గర డబ్బులు తీసుకుంది, నాతో రావడానికి ఒప్పుకుంది, ఇప్పుడు గోల చేసి పెద్ద పతివ్రతలా మాట్లాడుతోంది అంటూ ఒక పూతమాట వాడాడు. ఇక సూరి కోపాన్ని ఆపలేకపోయింది శిరీష. ఈడ్చిపట్టి కొట్టాడు రమేష్ని సూరి. మీకు మధ్యలో ఏమైనా ఉంటే అది తేల్చుకోవలసినది 4 గోడల మధ్యలో, ఇలా బహిరంగ ప్రదేశంలో కాదు. తన అరచేతిని ప్యాంటుకు రుద్దుకుంటూ అన్నాడు సూరి. నన్ను కొట్టడానికి నువ్వెవడివి అంటూ కలబడ్డాడు రమేష్. వాళ్ళని ఆపే ప్రయత్నం చేసింది శిరీష. భయంతో బిక్కచచ్చిపై నిలబడింది ఆ అమ్మాయి. నేను అలాంటి అమ్మాయిని కాను, ప్రేమించానన్నాడు. పెళ్లి మాటలు మాట్లాడతాడేమో అని వచ్చాను. గదికి రమ్మని తనతో పాటుగా మరొకడు కూడా ఉన్నాడని చెప్పేసరికి నాకు భయం వేసింది. అతని ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంది అంది ఆమె చిన్నగా కంపిస్తున్న స్వరంతో. ఆమె మెడ మీద బుగ్గల మీద ఘాట్లు చూసిన శిరీషకి కోపంతో ఒళ్ళు మండిపోయింది. సూరి, ఇలాంటి వాడిని పోలీసులకు అప్పగించాలి, నువ్వు తనడం కాదు అంటూ అతి కష్టం మీద సూరిని రమేష్ నుంచి విడదీసింది. పోలీసుల మాట వినగానే ఆమె అక్కడి నుంచి చల్లగా జారుకుంది. ఇద్దరూ ఆంబోతుల్లా ఒకరినొకరు కుమ్ముకుంటూ వగరుస్తున్నారు. నీ వల్ల నాకు నష్టం జరిగింది, నీ గర్ల్ ఫ్రెండ్ని పంపు నా దగ్గరికి చిట్లిన పెదవిని ముంజేదితో అద్దుకుంటూ అన్నాడు పొగరుగా రమేష్. మరొక్క మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే చస్తావు నా చేతుల్లో కఠినంగా హెచ్చరించాడు సూరి. శిరీషకి ఒళ్ళు మండిపోయింది వాడి మాటలకి. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు అడిగింది కోపంగా. ఇంత అర్ధరాత్రి ఒక మగవాడితో ఒంటరిగా ఇలాంటి ఏకాంత ప్రదేశానికి వచ్చావంటే నువ్వు ఆడపిల్లవేంటి? నువ్వు ఖచ్చితంగా రమేష్ మాట పూర్తి కాకుండానే ఈడ్చి చెంప మీద కొట్టింది శిరీష. ఆమె కళ్ళు విస్ఫులింగాలే క్రోధంతో ఎరుపెక్కాయి. మాటలు జాగ్రత్తగా రాని, నా గురించి ఇష్టమొచ్చినట్టు వాగావంటే అమ్మ అని పిలవడానికి కూడా నోరు లేకుండా చేసేస్తాను గర్జించింది. ఆమెని వెనక్కి లాగవలసి వచ్చింది సూరికి. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక తాము అక్కడ ఉండవలసిన పని లేదని అర్థం చేసుకున్న అతను సిరిని తీసుకుని అక్కడి నుంచి రోడ్డు వైపుకు అడుగులు వేశాడు. రేయ్, మీ ఇద్దరిని వదలను అరిచాడు వెనక నుంచి రమేష్. ఏడ్చావు వెనక్కి తిరిగి కోపంగా అరిచింది సిరి.
సూరికి ఒక పక్క నుంచి నవ్వు, మరొక పక్క నుంచి ఆశ్చర్యం వేశాయి. తాము ఇద్దరికీ ఆవేశం ఎక్కువే. ఇలా అయితే ఎలా ఉంటాయి తమ జీవితాలు? ఆమెని ఇంచుమించుగా లాక్కుపోతూ ఉన్నట్టుగా తన బైక్ దగ్గరికి తీసుకువచ్చాడు. అప్పుడు మోగింది అతని ఫోన్. గోపి. ఇప్పుడు గోపితో మాట్లాడాడంటే విషయం కనిపెట్టేస్తాడు. ఇక్కడికి వచ్చినా వచ్చేస్తాడు అనుకున్న సూరి ఫోన్ కట్ చేశాడు. 2 నిమిషాలు గడిచాక మరొకసారి రింగ్ అయింది ఫోన్. చిన్నగా నెట్టొచ్చి ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు. రేఖ. అక్క చెప్పు, గొంతుని కామ్గా ఉంచుకుంటూ అన్నాడు. ఎక్కడున్నావు సూరి? ఇంటికి చేరుకున్నారా అడిగింది ఆదుర్తాగా అటు నుంచి రేఖ. బీచ్ రోడ్లో ఉన్నామక్క. ఇప్పుడే తనని ఇంటి దగ్గర దింపడానికి రెడీ అవుతున్నా. రేపు యూనివర్సిటీలో కలుస్తాను చెప్పి ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. సిరి, బండెక్కు, ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు హెచ్చరించాడు ఆమెని. ఆమె బుద్ధిగా ఎక్కి కూర్చున్నాక వేగంగా బైక్ని అక్కడి నుంచి ముందుకు దూకించాడు. రమేష్ అన్నట్టుగానే ఏదైనా చెయ్యబోతున్నాడా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. తిరిగి సోమవారం కలుద్దాం.